హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, ఈ రెండు మేజర్ రైల్వే స్టేషన్ని కలుపుతూ ఒక కొత్త రైలు యొక్క సర్వీస్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు విశాఖపట్నాన్ని తిరుపతిని విశాఖపట్నాన్ని కలుపుతూ మనకి ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు అనేది ప్రయాణించేది. ఆ రైలు యొక్క సర్వీస్ని స్పెషల్ నుంచి రెగ్యులర్గా మార్చడం జరిగింది. ఈ మార్పుల అనంతరం ఈ బండి ఇక్కడ ఏప్రిల్ 1వ తారీఖున విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి రెగ్యులర్ సర్వీస్గా బయలుదేరడం జరిగింది. ఈ బండి యొక్క నెంబర్ వచ్చేసి 18505గా ఉంటుంది. ఈ బండి ఇక్కడ ఏప్రిల్ 1వ తారీఖున విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుగా ఇక్కడ తిరుపతికి బయలుదేరింది, చేరుకుంది కూడా. ఇంకా ఈ బండి తిరుపతి విశాఖపట్నం మధ్యలో మనకి ఏప్రిల్ 4వ తారీఖున మొదటిసారి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు యొక్క నెంబర్ వచ్చేసి 18506గా ఉంటుంది. ఈ బండి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుగా అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి వారానికి 2 రోజులు ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుంచి మనకి బుధవారం రోజు, ఇక్కడ తిరుపతి నుంచి గురువారం రోజు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి ఆంధ్రప్రదేశ్లోని చాలా మేజర్ రైల్వే స్టేషన్లను కలుపుతూ తన ప్రయాణాన్ని అందిస్తుంది. ముఖ్యంగా విజయవాడకి దేశ నలుమూలల నుంచి ఇటు తిరుపతి వెళ్ళడానికి భక్తులు విజయవాడకి చేరుకొని ఇక్కడ నుంచి రైలు ద్వారా తిరుపతికి ప్రయాణాలని ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారు. విజయవాడ నుంచి తిరుపతికి ఇప్పటికే పలు రైళ్ళు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని రైళ్లు కూడా వెయిటింగ్ లిస్టులను తలపిస్తూ ఉంటాయి. అలాంటి మార్గంలో మరొక కొత్త రైలు అనేది అందుబాటులోకి రావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇంకా విశాఖపట్నం తిరుపతి మధ్యలో ఈ బండి ప్రయాణించే మార్గం స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే, ఇటు విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత దువ్వాడ, అనకాపల్లి, యలమంచి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. అనంతరం తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఇటు తిరుపతికి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి 7 గంటలకు బయలుదేరుతుంది. తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్కి ఈ బండి రాత్రి 2:05 చేరుకొని 2:15 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. తర్వాత ఉదయం 9:30 తిరుపతికి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనకి ఈ బండి రాత్రి 9:50 బయలుదేరి ఉదయం 4:05 విజయవాడకు చేరుకొని 4:15 విజయవాడ నుంచి బయలుదేరి ఈ బండి మధ్యాహ్నం 1:30 విశాఖపట్నానికి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ ట్రైన్లో మనకి కోచ్ పొజిషన్ వచ్చేసి సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.